హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శాలిని సర్విల్లు. చిటికిలో చలికాలం వెళ్ళిపోయిందండి. మెల్లిగా ఎండాకాలం స్టార్ట్ అవుతూ ఉంది కదండి. అలాంటప్పుడు మంచిగా ఒంటికి చలువ చేసే మసాలా మజ్జిగను తయారు చేసుకొని తాగితే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ చల్లని మసాలా మజ్జిగ తాగుతుంటే నాకు ఒక కొటేషన్ గుర్తొస్తుందండి. బాణుడు ఎంత బగబగ మండుతున్నా సరే బాధ లేకుండా బిందాస్గా బతికేయచ్చు అనిపిస్తుంది. సో ఈ రోజు నేనైతే చాలా ఈజీగా మసాలా మజ్జిగని ప్రిపేర్ చేశానండి. మామూలుగా చాలా మంది మసాలా మజ్జిగని బయట కొని తెచ్చుకొని తాగుతుంటారు కదా. సో అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఈ మసాలా మజ్జిగని తయారు చేసుకొని ఇలా గ్లాస్లో వేసుకొని చల్లగా తాగేస్తే మనం బయట ఎండలకి పోయి తిరిగి వస్తుంటాం కదా, వచ్చాక ఇలా 2 గ్లాసులు ఒంటికి చలువ చేసే మసాలా మజ్జిగని తాగితే చాలా బాగుంటుంది కదండి. ముందుగా ఒక మట్టి కుండని తీసుకున్నానండి. అందులోకి 1/2 లీటర్ వరకు గడ్డ పెరుగుని తీసుకున్నాను. అది వేసేసుకొని కవ్వం వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా చిలుక్కోవాలి. మజ్జిగలో ఎక్కడ గుళ్ళు అనేది లేకుండా తయారు చేసుకోవాలన్నమాట. ఇందులో 3 కప్పుల వాటర్ దాకా వేసుకొని పల్చని మజ్జిగ తయారు చేసుకోవాలి. ఈ విధంగా మజ్జిగను తయారు చేసుకొని ఒక పక్కన ఉంచుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అందులో 1 అరంగుళం అల్లంని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. 1 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కాస్తంత వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం ముందుగా రెడీ చేసుకున్న మజ్జిగలో ఈ మసాలాని వేసేసుకోవాలి. నేనైతే ఫిల్టర్ చేయట్లేదండి, డైరెక్ట్గా అలానే వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్యూరీని వడకట్టి వేసుకోవచ్చు. 1 అరబద్ద నిమ్మకాయ కూడా వేసుకోవాలండి. నిమ్మరసం ఒంటికి చాలా చలువ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. ఫైనల్గా కొత్తిమీరని చాప్ చేసి వేసేసుకోవాలి. ఇంతేనండి. ఈ విధంగా సింపుల్గా, టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మజ్జిగని చేసి పెట్టుకొని ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చల్లగా చాలా బాగుంటుంది. ఇంకా ఉడుకులు, ఒంట్లో వేడి చేయడాలు, విసుగులు, వడదెబ్బలు, వామ్మో ఇవన్నీ లేకుండా బిందాస్గా బతికేయచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయడం వల్ల నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.